హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం హౌ టు కంట్రోల్ ఎమోషన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అనే దాని మీద డిస్కస్ చేద్దాం. మీకు టెక్నికల్ అనాలిసిస్ మరియు ఇండికేటర్స్, ఇంకా చాలామంది చెప్తుంటారు కదా ప్రైజ్ యాక్షన్ అని, ఇవన్నీ తెలుసున్నా కానీ మీ ఎమోషన్స్ని కంట్రోల్ లేకపోయారనుకోండి ట్రేడింగ్లో, అలానే మీకు ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేదనుకోండి, అప్పుడు మీరు ట్రేడింగ్లో లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ని కానీ ఒక దగ్గర బై చేశారు ఆర్ సెల్ చేశారు. ఇది పెరుగుతూ ఉందనుకోండి, మీ టార్గెట్ ఇక్కడ ఉందనుకుందాం. సో మీ టార్గెట్ హిట్ అవ్వగానే మీరు సెల్ చేసేస్తారు. మీరు సెల్ చేసిన తర్వాత కూడా స్టాక్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు బై చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట. ఇక్కడ బై చేశారు అనుకోండి, తర్వాత స్టాక్ అనేది కన్సాలిడేటెడ్ అయ్యి మళ్ళీ పడింది అనుకోండి, ఇక్కడ మీరు సెల్ చేయాల్సి వస్తుంది. ఇంట్రాడేలో ఇక్కడ మీరు లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఫైనాన్షియల్ డిసిప్లైన్ అంటే మీరు ఎంత క్యాపిటల్ని మార్కెట్లోకి తీసుకురావాలి, మీ దగ్గర ఉండే సేవింగ్స్ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట. మీరు ఎంత అమౌంట్ని అయితే లాస్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారో అంతే అమౌంట్ని మీరు స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలి. ఒకవేళ మీరు అమౌంట్ లాస్ అయినా కానీ మీ పర్సనల్ లైఫ్ ఆర్ ఫైనాన్షియల్ లైఫ్ అనేది అస్సలు ఇంపాక్ట్ కాకూడదు. నెక్స్ట్, డోంట్ డూ ఓవర్ ట్రేడ్ అండ్ రివెంజ్ ట్రేడ్. ఇందాక చెప్పుకున్నట్లు బై చేసి మళ్ళీ సెల్ చేసి ఇలా మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండకూడదు అనమాట. మీరు ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి మార్కెట్. అది 9:30 to 10 కానీ, లేదు 2:30 to 3 PM కానీ, ఇలా ఒక టైం అంటే స్పెండ్ చేసుకోవాలి. ఆ టైం తర్వాత మార్కెట్ ఎటైనా వెళ్ళని మీరు పట్టించుకోకూడదు. ఆ టైంలోపు మీరు బై ఆర్ సెల్ చేసి మీరు ట్రేడింగ్ విండోని క్లోజ్ చేసేయాలి. మనము ఇంట్రాడే గురించి ఈ ఛానల్లో అస్సలు డిస్కస్ చేయమన్నమాట. ఓన్లీ పొజిషనల్ ట్రేడ్స్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది అనుకోండి, మీ దగ్గర ఉన్న అమౌంట్ని షేర్స్లో కానీ, లేదు మ్యూచువల్ ఫండ్స్ డెప్ట్ ఫండ్స్లో కానీ, లేదు బాండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి వాటిని ప్లెడ్జ్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్తో మీరు ట్రేడ్ చేశారంటే మీరు లాస్ అయ్యేదానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్లెడ్జ్ చేయంగా వచ్చిన అమౌంట్ని మీ బ్రోకర్ ఫ్యూచర్స్ని బై చేయడానికి అలౌ చేస్తాడు, అలానే ఆప్షన్స్ని సెల్ చేయడానికి మాత్రమే అలౌ చేస్తారు. ఆప్షన్ బయ్యింగ్కి అలౌ చేయదు. ఎక్కువగా లాస్ అయ్యేది ఆప్షన్ బయ్యింగ్లోనే కాబట్టి ఆప్షన్ సెల్లింగ్లో మీరు ప్రాఫిటబుల్గా ఉండేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట, కంపేర్ టు ఆప్షన్ బయ్యింగ్. ప్లెడ్జింగ్ అన్నాం కదా, ప్లెడ్జింగ్ 2 టైప్స్ అనమాట. ఒకటి క్యాష్ కాంపోనెంట్స్, సెకండ్ వచ్చి నాన్ క్యాష్ కాంపోనెంట్స్. నెక్స్ట్, క్యాష్ కాంపోనెంట్స్ ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్స్, సమ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి క్యాష్ కాంపోనెంట్స్ కింద వస్తాయి అన్నమాట. మీరు ఈ క్యాష్ కాంపోనెంట్స్ని ప్లెడ్జ్ చేశారంటే మీకు మీ బ్రోకర్ ఆ అసెట్ వాల్యూలో 90% అమౌంట్ని మీకు రిలీజ్ చేస్తాడనమాట. 10% మార్జిన్ని బ్రోకర్ తన వద్దే ఉంచుకుంటాడు అనమాట. ఎందుకంటే ఒకవేళ ప్రైస్ డౌన్ అయినా కానీ రిస్క్ ప్రొడక్షన్ కోసం ఈ 10% అమౌంట్ మీ బ్రోకర్ అతని దగ్గరే ఉంచుకుంటాడు అనమాట. సో నెక్స్ట్, నాన్ క్యాష్ కాంపోనెంట్స్. షేర్స్ అనేటివి నాన్ క్యాష్ కాంపోనెంట్స్ కింద వస్తాయి అన్నమాట. మీరు ఈ నాన్ క్యాష్ కాంపోనెంట్స్ని ప్లెడ్జ్ చేసి మీ బ్రోకర్ 80% దాకా అమౌంట్ని రిలీజ్ చేస్తారు అనమాట, డిపెండ్ అపాన్ స్టాక్ అనమాట. ఎక్కువ వాలటాలిటీగా ఉండే స్టాక్స్లో తక్కువ మార్జిన్ ఇస్తాడు. ఈ నాన్ క్యాష్ కాంపోనెంట్స్ని ప్లెడ్జ్ చేసి వచ్చిన అమౌంట్తో మీరు ట్రేడ్ చేస్తే, ఒకవేళ మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారు అంటే నెక్స్ట్ డేకి హోల్డ్ చేశారనుకోండి, అప్పుడు ఈ నాన్ క్యాష్ కాంపోనెంట్స్ మీద వచ్చిన అమౌంట్కి మీ బ్రోకర్ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్ అనేది బ్రోకర్ టు బ్రోకర్ వేరీ అవుతుంటాయి. బ్రోకర్స్ ఈ క్యాష్ కాంపోనెంట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు అనమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్లు బ్రోకర్ టు బ్రోకర్ వేరీ అవుతాయి కాబట్టి మీ బ్రోకర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారనమాట. ఇప్పుడు జీరోదాలో క్యాష్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, నాన్ క్యాష్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ఇవి జీరోదా బ్రోకర్ ప్రొవైడ్ చేసే క్యాష్ కాంపోనెంట్స్ అండ్ నాన్ క్యాష్ కాంపోనెంట్స్ అనమాట. క్యాష్ కాంపోనెంట్స్లో
మీకు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి, ఇవన్నీ లిక్విడ్ ఫండ్స్. వీటికి హెయిర్ కట్ 10% అనమాట. అసెట్ వాల్యూలో 90% అమౌంట్ని మీ బ్రోకర్ మీకు ఇస్తాడనమాట. అలానే మ్యూచువల్ ఫండ్స్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని క్యాష్ కంపోనెంట్స్గా ట్రీట్ చేస్తారు. ఇక్కడ చూసారంటే సావరెన్ గోల్డ్ బాండ్స్, ఈ గోల్డ్ బాండ్స్లో కూడా మీరు ప్లెడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా మీరు ప్లెడ్జ్ చేసి అమౌంట్ తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ కూడా మీరు ప్లెడ్జ్ చేయొచ్చు. మీరు ప్లెడ్జ్ చేస్తే ఛార్జెస్ ఉంటాయి, ఛార్జెస్ పే చేయాలి. క్యాష్ కంపోనెంట్స్, ఇక్కడ చూసండి, ఇక్కడ స్టాక్స్ ఉన్నాయి కదా, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ. సో ఈ స్టాక్స్ అన్నిటిని మీరు ప్లెడ్జ్ చేయొచ్చు. అలానే ప్రతి స్టాక్కి ఎంత హెయిర్ కట్ ఉంటుంది అనేది ఇక్కడ గమనించవచ్చు. అదాని ఎంటర్ప్రైజెస్కి 65% హెయిర్ కట్ ఉందన్నమాట. అంటే మీ దగ్గర ఒక 10,000 రూపీస్ వర్క్ చేసే అదాని ఎంటర్ప్రైజెస్ ఉన్నాయనుకోండి, మీరు ప్లెడ్జ్ చేస్తే 65% అమౌంట్ బ్రోకర్ పెట్టుకొని మీకు 34% అమౌంట్ మీకు రిటర్న్ చేస్తుంది. అంటే 10,000 రూపీస్ అదాని స్టాక్స్ని ప్లెడ్జ్ చేసి మీకు వచ్చే అమౌంట్ 3,400 అనమాట. ఎందుకంటే అదాని స్టాక్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ నాన్ క్యాష్ కంపోనెంట్స్ మీరు ప్లెడ్జ్ చేసి వచ్చిన అమౌంట్లో 50% అమౌంట్ మీరు వాడుకోగలుగుతారు. మిగిలిన 50%కి మీరు క్యాష్ ఈక్వలెంట్ అంటే మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు అన్ని స్టాక్స్ ఇచ్చారు. లిస్ట్లో లేని స్టాక్స్ని వాళ్ళ ప్లెడ్జింగ్కి యాక్సెప్ట్ చేయరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూక్ఫీల్డ్ REIT. సో బ్రూక్ఫీల్డ్ REIT స్టాక్ మీ దగ్గర ఉంటే జీరోదా వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఏదైనా REITని యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం. సో ఏ REITని వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఎంబసీ టైప్ చేస్తా, ఎంబసీ REITని కూడా జీరోదా వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. కాషన్ ఆన్ ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ సెల్లింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, మీరు ప్లెడ్జ్ చేశారు, ప్లెడ్జ్ చేసిన అమౌంట్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారు అనుకో, మీరు అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మీకు ట్రేడ్ అనేది వెళ్తుంది అనుకుందాం. అప్పుడు మార్జిన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనమాట. వాళ్ళు మార్జిన్ అమౌంట్ ఇంక్రీజ్ చేశారంటే మీరు మార్జిన్ ప్రొవైడ్ చేయాలి. మార్జిన్ అమౌంట్ ప్రొవైడ్ చేయలేదంటే మీ బ్రోకర్ ఆటోమేటిక్గా కొన్ని పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేస్తారనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్ స్టాప్ లాస్ అనేది క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్కి వర్కౌట్ కాదండి, ఓన్లీ హెడ్జ్ పొజిషన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్లో స్టాప్ లాస్ అనేది హెడ్జ్ పొజిషన్గానే క్రియేట్ చేయాలి. ఎందుకనంటే ఆప్షన్ సెల్లింగ్ చేసేందుకు దానికి స్టాప్ లాస్ పెట్టేందుకు నెక్స్ట్ డే మార్కెట్ సివియర్ గ్యాప్ డౌన్ అయింది అనుకున్నాం, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం, అప్పుడు మీకు స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది కాదు కదా. అందుకని ఎవ్రీ సెల్ పొజిషన్కి ఒక బై పొజిషన్ అనేది మీరు క్రియేట్ చేయాలన్నమాట. ఎలా ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. చాలామంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటారు కదా, వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు గమనిద్దాం. సో మీరు ఒకవేళ ఆప్షన్ బయ్యింగ్కి వెళ్తున్నారు అనుకోండి, మీ క్యాపిటల్ 0 అయిపోయినా కానీ పర్వాలేదు అనుకుంటే మీరు ఆప్షన్ బయ్యింగ్కి వెళ్ళాలి. లేదనుకోండి ఆప్షన్ బయ్యింగ్కి వెళ్ళకూడదు అనమాట. టాప్ లాస్ అనేది పొజిషనల్ ఆప్షన్ సెల్లింగ్కి వర్కౌట్ కాదనమాట. సో హెడ్జ్ పొజిషనే స్టాప్ లాస్గా ట్రీట్ చేయాలి. నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, స్టాక్ ఆప్షన్స్కి వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని గమనిద్దాం. నిఫ్టీలో అయితే లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో తక్కువ లిక్విడిటీ ఉంటుంది కంపేర్ టు నిఫ్టీ. స్టాక్ ఆప్షన్స్లో లిక్విడిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అనేది లో రిటర్న్స్ అండ్ లో రిస్క్, బ్యాంక్ నిఫ్టీ అనేది మీడియం రిటర్న్స్ అండ్ మీడియం రిస్క్ అనమాట. స్టాక్ ఆప్షన్స్ అయితే హై రిటర్న్ అండ్ హై రిస్క్ అనమాట. నిఫ్టీలో అన్ని సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి కాబట్టి కొన్ని స్టాక్స్ పెరుగుతాయి, కొన్ని స్టాక్స్ పడుతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం న్యూట్రల్గా ఉండేదానికి ఉంటుందన్నమాట నిఫ్టీ. అలా బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీలో అన్ని బ్యాంకింగ్ స్టాక్సే ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న న్యూస్ వచ్చింది అనుకోండి, ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్, అప్పుడు ఒకే యూని డైరెక్షన్లో మీకు మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ, ఏదైనా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అందువల్లే నిఫ్టీని ట్రాక్ చేయడం చాలా కష్టం. అందువల్ల చాలామంది బ్యాంక్ నిఫ్టీ అంటుంటారు. ఎందుకంటే ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి. స్టాక్ ఆప్షన్స్లో అయితే మీకు సెక్టోరియల్ బేస్ మీద మరియు మేనేజ్మెంట్ డెసిషన్స్ మరియు రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది అనమాట.
అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఇప్పుడు ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేశారు అనుకోండి నిఫ్టీ, మీకు క్యాష్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అలానే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్స్పైరీ దాకా పొజిషన్స్ హోల్డ్ చేస్తే మీకు క్యాష్ సెటిల్మెంట్ అనేది అవుతుంది. స్టాక్స్లో అయితే మీరు తీసుకున్న పొజిషన్స్ ఇంత మనీలోకి వెళ్ళాయి అనుకోండి, ఐటీఎం మనీలోకి వెళ్ళి అంటే ఫిజికల్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది అనమాట. స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం అనేది సజెస్టబుల్ అనేది కాదనమాట, ఎందుకంటే డెలివరీ తీసుకోవాలి కాబట్టి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.